ఇది మీకు తెలుసా? నేను మెక్‌డానల్డ్స్‌లో తిని చాలా రోజులైతుంది. సో, నాకు ఎట్లైనా ఈరోజు బర్గర్ తినబుద్ధి అవుతుందని మెక్‌డానల్డ్స్ పోయినా. అయితే నాకు వాళ్ళ మెనూలో ఈ బర్గర్ కొత్తగా కనపడ్డది. సో, నేను మెక్‌డానల్డ్స్‌కెళ్ళి చాలా రోజులైంది కదా! మేబీ ఈ బర్గర్ ఎప్పుడొచ్చిందో నాకు తెలియదు కానీ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా వాళ్ళ మెనూలో. ఇదొచ్చేసి ఫ్లేవర్స్ ఆఫ్ ఇండియా మెక్కాలు టిక్కీ అంట. సో, మనకి రెగ్యులర్ మెక్కాలు టిక్కీ తెలుసు, మెక్సికన్ మెక్కాలు టిక్కీ తెలుసు. నేనైతే ఇది ఫ్లేవర్స్ ఆఫ్ ఇండియా మెక్కాలు టిక్కీ ఫస్ట్ టైం చూస్తున్నా అండ్ ఫస్ట్ టైం ట్రై కూడా చేస్తున్నాను. సో, నేను ఇంటికి టేక్ అవే తెచ్చుకున్నాను. సో, దీనిలో మన ఇండియన్ ఫ్లేవర్ ఎట్లా యాడ్ చేశారంటే నార్మల్ రెగ్యులర్ మెక్కాలు టిక్కీ ఉంటాయి కదా! దానిలోనే ఆ ప్యాటీ కింద రెడ్ చిల్లీ పేస్ట్ ఆర్ సాస్ యాడ్ చేశారు. సో, స్పైసీయే ఉంది. బట్ నేను ఆ స్పైసీ లెవెల్ నేను కొంచెం ఎక్కువ తింటాను. స్పైసీ లెవెల్ తక్కువ తిన్న వాళ్ళకైతే కొంచెం స్పైసీగా అనిపిస్తది. సో, మోర్ లైక్ నాకు ఈ సాస్ శ్రీరచ్చ చిల్లీ సాస్ ఉంటాయి కదా! అట్లా అనిపించింది. బట్ ఓవరాల్ టేస్ట్ వచ్చేసి బాగుంది. ఆ ఫస్ట్ బైట్ తీసుకోగానే ఆ స్పైసీ అరోమా ఇట్లా ప్యాలెట్‌కి చాలా షార్ప్‌గా తాకింది. నాకది నచ్చింది ఫస్ట్ బైట్‌లో. అండ్ మరీ ఎక్కువ ఇండియన్ ఫ్లేవర్ అంటే తింటుంటే ఇండియన్ ఫ్లేవర్ అంత అనిపియట్లేదు. ఫస్ట్ బైట్ అనిపించింది. సో, దానికి నేను 4/5 ఇస్తాను. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తుంటే ఎట్లుందో కామెంట్ చేయండి. అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్.